కాస్టింగ్ కోచ్ అట్లా అడగడమే కాకుండా మీ మీద రేప్ అటెంప్ట్స్ కూడా యాహ్! జరిగినాయి అవును. అని చెప్పారు. నిజంగా అట్లా జరుగుతుందా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఏమైతదంటే అండి, నేను అర్థం చేసుకున్న ఒక ప్యాటర్న్స్ ఉన్నాయి. హ్మ్. అంటే కూర్చొని లాస్ట్ ఇయర్, 1 ఇయర్ కాంటెంప్లేట్ చేసుకొని ఇక్కడి దాకా ఎందుకు తెచ్చుకున్నా? ఇన్ని సార్లు ఎందుకయింది? నాది ఎంతవరకు తప్పుంది? ఒకసారి, 2 సార్లు ఇన్ని అవుతుంటే ఐ హావ్ టు సిట్ అండ్ థింక్ లైక్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటి నేర్చుకున్న, అర్థం చేసుకున్నా అంటే ఫస్ట్ మా నాన్ననే టాక్సిక్. హుహు. మా నాన్న లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ నేను నా పోడ్‌కాస్ట్‌లో చెప్పుకుంటా. బట్ ద కైండ్ ఆఫ్ వయలెన్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ నేను మా నాన్న దగ్గర నుంచి చూసినా అంటే, అసలు ఒక సేఫ్ మొగాడు ఎలా ఉంటాడో నాకు తెలీదు. హుహుహు. మా ఇంట్లో ఏంటంటే బావలొచ్చినా అన్నయ్య అని పిలవాలి. ఆహా! ఎవరితో ఎవరు మాట్లాడకూడదు. ఫ్రెండ్స్ ఇంటికి రాకూడదు. చుట్టాల ఇంటికి రాకూడదు. మేము ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. ఇలా ఇంట్లో ఐదుగురం అమ్మాయిలు. మాకు తెలిసిన ఒకటే ఒక మేల్ ఫిగర్ ఫాదర్. ఫాదర్. అక్కడి నుంచి కట్ చేస్తే డైరెక్ట్ బయటికి గెంటేసారు. ఓహోహో! ఇప్పుడు నాకు నేనేమనుకుంటా అందరు మొగోళ్ళు చెడ్డోళ్ళు కారు. ఇదైతే మనం నాట్ ఆల్ మెన్ అన్న విషయం మనం అవును. ఎప్పుడు ఇంటూనే ఉంటాం. అండ్ సో, అందరు చెడ్డోళ్ళని ఎందుకు అనుకోవాలి? మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళు చెడ్డోళ్ళు సొసైటీలో కలిసి ఉంటున్నారు, ఫ్యామిలీ సిస్టమ్‌లో ఉంటున్నారు, పెళ్లి అయి ఉండది, పిల్లలుంటారు, అక్క చెల్లెళ్ళుంటారు, అమ్మ అందరూ ఉంటారు. సో, వాళ్ళందరి చుట్టూ ఆడోళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎంతో అంత ఇంగిత జ్ఞానం ఉంటది. ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా ముట్టుకోకూడదనే ఫీలింగ్‌లో ఉంటాం గదా! అవును. కానీ ఎంత సర్ప్రైజ్ ఇస్తారు. అంటే సడెన్‌గా కలవంగానే కొంతమంది చేస్తారు. కొంతమంది నమ్మకం కొనుక్కొని చేస్తారు. కొంతమంది ప్రామిస్‌లు చేసి చేస్తారు. కొంతమంది హెల్ప్ చేసిన తర్వాత చేస్తారు. అట్లా. హుహుహు. అంటే ఇంత వెరైటీ ఆఫ్ స్టోరీలు క్రియేట్ చేసి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఒక అమ్మాయిని ముట్టుకోవడానికి, ఆ అమ్మాయిని ఏమైనా చేయడానికి రకరకాల స్ట్రాటజీస్ ఎన్నెన్ని రకాలు చూడాలని అంత చూసా. తర్వాత అర్థమైందంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ మీ. ఇట్స్ మై ఇన్నోసెన్స్. అండ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్నోసెన్స్ వల్ల ఎదురుంగా మనిషి మ్యానిపులేటివ్ అనే ఎస్టిమేషన్ చేయరాకపోవడం వల్ల అండ్ ఇంకంతా ఆడదానికి సెకండరీ సిటిజన్ ఉమెన్ ఎప్పుడు ఈక్వల్గా చూడని సొసైటీ కాబట్టి ఇదంతా అన్న ఫీలింగ్లో నాకు పడదా నేను చేయలేనా అని ఒక ఈగో అదే. హ్మ్. ఒకటి ఇవన్నీ అర్థమవుతుంది. మీరు యాక్చువల్‌గా మ్యారేజ్ తర్వాత రిలేషన్‌షిప్స్‌లో కూడా ఉన్నారు యా గదా! యా బ్రేక్ ఎన్ని అంటే మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక 1-3 ఇయర్స్ బ్రేక్ తీసుకొని, డీటాక్స్ చేసుకొని ఆ! మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ అంతా డీటాక్స్ అయినంక అప్పుడు నెక్స్ట్ స్టైల్. మొన్న ఈ మధ్య కూడా మీకు బ్రేకప్ అయ్యి ఇలా కొంచెం 23లో బ్రేకప్ అయింది. 23లో అదే. మ్యారేజ్ తర్వాత 2 బ్రేకప్స్ అయినాయి. హ్మ్. ఆ టైంలో 3, నేను 3 బ్రేకప్స్ అయినాయి సారీ. ఓకే. అంటే ఇక్కడ ఒక థియరీ ఉంది. ఏంటంటే అమ్మాయిలు తెలిసి తెలిసి మళ్ళీ అలాంటి వ్యక్తిని చూజ్ చేసుకుంటుందంట. అమ్మాయి చూజ్ చేసుకోరండి. ఇప్పుడు అమ్మాయిలు పక్కన పెట్టండి. నా విషయానికొస్తే నేనేంటంటే నేను ఇంట్రోవర్ట్‌ని ఓకే. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇలా ఎళ్తే నాకు ప్రపోజ్ చేస్తుంటారు. అందులోంచి బెటర్ ఎవరైనా చూజ్ చేసుకుంటాను. హుహుహు. అంతేగాని ఎళ్లి నాకు అబ్బాయి నచ్చాడు, అబ్బాయి నాకు పడాలి అంటే అనుకునేంత గ్యాప్ ఉండదు. ఇప్పుడు సొసైటీ ఎప్పుడైతే ఐడియల్ ఉంటదనుకోండి, అప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ ఇప్పుడు మన దగ్గర అంతా మీరు చూసుకుంటే ఈ పితృస్వామ్య వ్యవస్థ ఏం చేస్తదంటే, ఒక మొగోడు ఈగోని ఎంటర్‌టైన్ చేస్తది. ఓకే. అవును. మొగోడిని నువ్వు కింగ్ రావై, ఆడది నీ కింద అనేది ఒకటి నేర్పిస్తది. రెండోది మన తెలుగు సినిమాలు తీసుకోండి. హీరోయిన్ ముడ్డు మీద కొట్టేస్తారు. కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టేస్తారు. బాల్స్ ఆ! ఏస్తారు. బొడ్డు మీదేసి బా ఫ్రూట్స్ చేస్తారు. ఇంత ఆబ్జెక్టిఫై చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక మొగోడి క్యారెక్టర్ ఎట్లా అనేది సినిమాలు ఎంత ఎఫెక్ట్ చేయవని ఎంత మాట్లాడినా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. ఈ రాంగ్ థింగ్స్‌ని ఇప్పుడు ఫిజికల్ టచ్ గురించి కమ్యూనికేషన్ ఎంతుందండి మన సొసైటీలో. అవును. సెక్షువల్ కమ్యూనికేషన్ ఒక అమ్మాయితో ఎలా ముంగరికెళ్ళాలి, అబ్బాయితో అంటే ఒకరితో రొమాంటిక్ రిలేషన్‌షిప్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, అమ్మాయిని ముట్టుకోవాలంటే ఎలాంటి ఇవేం లేదు మనకి లేవు. ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అంతా పార్న్ వీడియోస్ ఇచ్చాయి. ఆ పార్న్ వీడియోస్‌లో ఎంతగనం నీతి ఉంటది? ఉండదు. అవును. ఉండదు. అదంతా రాంగ్ వేస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఫిజికల్ ఇంటిమసీ. ఈ పాయింట్‌లో సెక్స్ అనే టాపిక్ మనకు పార్న్ నేర్పిస్తుంది. అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుగు సినిమాలు నేర్పిస్తున్నాయి. మనం తెలుగు గురించి అదే. మాట్లాడుకుంటే. అదే. ఈ కాంబినేషన్‌లో మనకు సేఫ్టీ అబ్బాయిలు ఎలా దొరుకుతారు? ఇంతమంది ఆ! ఉంటారా క్రౌడ్. అవును. అవును. అంతమందిలో నేను ఎక్కడ వెతుక్కోవాలి? మీరు వెతుక్కోవడం నేను అంటే జనరల్ థియరీ. అందులోంచి ఏంటంటే ఈళ్ళు మనకి చూపిస్తారు. అంటే నిన్ను రిలేషన్‌షిప్‌లో పడేయాలంటే అడ్వర్టైజ్‌మెంట్ స్కిల్స్ చూపిస్తాను. సో, అడ్వర్టైజ్‌మెంట్ స్కిల్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే దిస్ గై ఈస్ సో ఓకే. క్యూట్. ఓకే. ఈ అబ్బాయి రోజు పూలు తెచ్చేయడము, కిలోమీటర్ల ఎంత ఊరైనా సరే నాకు బాలేదు అంటే ఎక్కడి నుంచో వచ్చేసి నన్ను ఏదో కాపాడేసి మళ్ళీ ఎళ్ళిపోయి ఇంత కూడా చేస్తారా? దిస్ ఈస్ సో గ్రేట్ అన్న ఫీలింగ్ ఇచ్చి ఒక 1 ఇయర్ తర్వాత వేరే సీన్స్ మారుతుంటాయన్నమాట.
సో అట్లా అంటే ఎలా ఉంటదంటే ఒక పాట ఉంటది కదా పాతకాలంలో, చెట్టులు ఎక్కగలవా ఓ నరహరి నరహరి. పుట్టలు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే నీకోసం చెట్లు ఎక్కుతా, నీకోసం సముద్రాలు ఇదేస్తా అని వాళ్ళే. వాళ్ళే అడ్వర్టైజ్ చేస్తారు. ఓ చేస్తాడు కదా, ఒక 2-3 మంత్స్ తర్వాత చేస్తున్నాడు కదా అనే పాయింట్ లో వెన్ యూ స్టార్ట్ సరెండరింగ్, ఆడికి వెళ్ళి ఈగో వేరే ముచ్చట వేరే. అవుతుంది. అదే సో మనం సెలెక్ట్ చేసుకోవడం కంటే మనకి అమ్మాయిలకి ఏవైతే ట్రామాలు ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేసి ఆఫర్స్ ఇస్తుంటారు అనమాట. ఓకే ఈ అమ్మాయిని పడేయడం ఎలా తెలుసు, ఎందుకంటే వాళ్ళ అమ్మలను చూస్తుంటారు కదా, వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలకి ఎలా పడ్డారో అదే ప్యాటర్న్, బేసిక్ గా ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మనం ఏరియాల లాగా పడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే హిస్టరీలో, ద హిస్టరీ ఆఫ్ ద హోల్ వరల్డ్, ఫస్ట్ టైం ఉమెన్ ఆర్ బ్రేకింగ్ దిస్ సైకిల్ అవును బికాస్ ఆఫ్ సైకాలజీ అండ్ థెరపీ.